హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వారసత్వ రాజకీయాలకు సంబంధించి మరొక కుటుంబం నుంచి మరో వారసురాలు రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే చాలామంది వారసత్వ రాజకీయాల్లోకి వచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడుగా ఆయన వచ్చి, రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆయన పార్టీ పెట్టి ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నారా లోకేష్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన వారసుడుగా ఉన్నటువంటి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలో కీలక స్థానంలో ఉన్నారు. రాష్ట్ర మంత్రిగా కూడా ఉన్నటువంటి పరిస్థితి, భవిష్యత్తు ముఖ్యమంత్రి అనేటువంటిది కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అలాగా చాలామంది రాజకీయాల్లోకి వస్తూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనాలకు మారుపేరైనటువంటి వంగవీటి మోహన రంగ, ఆయన కుమార్తె వంగవీటి ఆశా కిరణ్, ఈవిడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే అనేకమైనటువంటి సమావేశాల్లో ఆవిడ పాల్గొనటం, రాధారంగ మిత్రమండలికి సంబంధించినటువంటి కార్యక్రమాలను మళ్ళీ యాక్టివేట్ చేయటము, ఇవన్నీ కార్యక్రమాల సందర్భంగా ఆవిడ రాజకీయాల్లోకి తాను వస్తున్నానని, ఏ పార్టీ ఏమిటి అనేటువంటిది ఇంతవరకు అయితే చెప్పలేదు, కానీ రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా ఆల్రెడీ సూచాయిగా ప్రకటన చేశారు. ఆవిడ రాజకీయ రంగ ప్రవేశానికి వంగవీటి మోహన్ రంగ, ఆయన హత్య జరిగినటువంటి రోజు 1988 డిసెంబర్ 26వ తేదీన విజయవాడ నడిబొడ్డున వంగవీటి మోహన్ రంగ దారుణ హత్యకు గురైనటువంటి విషయం తెలిసిందే. అదే డిసెంబర్ 26వ తేదీ రంగానాడు అనేటువంటి పేరుతో వైజాగ్లో ఒక రంగా అభిమానులందరూ, రాధా రంగా మిత్రమండలికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఒక చోట సమావేశమయ్యి అక్కడ ఆశా కిరణ్కు సంబంధించినటువంటి భవిష్యత్తు రాజకీయ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశం మీద ఆ రోజున ఒక కీలకమైనటువంటి నిర్ణయం చేసేదానికి అవకాశం ఉండొచ్చు. ఆ రోజున రాజకీయ ప్రకటన ఉండకపోయినప్పటికీ కూడా రాజకీయ నేపథ్యంలోనే ఈ సమావేశం జరుగుతోంది. రంగానాడు అనేటువంటి ఈ సమావేశానికి అసలు నేపథ్యం ఇది అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆవిడ ఏం చెప్తున్నారు అని అంటే, రాధా రంగా మిత్ర మండలిని మళ్ళీ యాక్టివేట్ చేసి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, రంగా గారిని అభిమానించేటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు వాటి సమస్యల పరిష్కారం వైపు, లేదంటే ఒక చారిటీ కార్యక్రమాలు, ఈ అవసరమైతే రాజకీయాల ద్వారాగా వాళ్ళకి ఏదైనా సహకారం అందించాలన్నా కూడా ఆ విధమైనటువంటి దాంట్లో రాధా రంగా మిత్ర మండలిని యాక్టివేట్ చేయడం కోసమే ఈ సమావేశం రంగానాడు అనేటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆవిడ చెప్తున్నారు. ఆవిడకి కొంతమంది ఇప్పుడు రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళ వారసులు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆవిడకి మద్దతు ఇస్తున్నారు. రాధా రంగా మిత్ర మండలి ఈ మొత్తం కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆశా కిరణ్ ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీలో చేరతారు, ఏమిటి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఇలాంటి చర్చలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఆవిడ బహుశా మరి ఇప్పుడు ఆల్రెడీ రంగాకు సంబంధించినటువంటి వారసులు వంగవీటి మోహన్ రంగ కుమారుడు రాధాకృష్ణ, ఆయన ఆల్రెడీ రాధా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో 2024 ఎన్నికల్లో ఆయనకు సీట్ రాలేదు. అదేవిధంగా 2019 ఎన్నికల్లో కూడా సీట్ రాలే. ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఆయన 2004లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన గెలవటము, 2009లో పీఆర్పీలో చేరటము, ఆ తర్వాత పీఆర్పీలో చేరిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోవడం, ఇవన్నీ కూడా తెలిసిన. అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ చేరకముందు. తర్వాత కాంగ్రెసు, తర్వాత పీఆర్పీ, ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇలాగ రాజకీయాల్లో ఇవి సర్వసాధారణమైనటువంటి విషయం, పార్టీలు మారటం అనేది. ప్రస్తుతం అయితే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయనకి మరి ఎమ్మెల్సీ సీట్ ఇస్తారా, ఏమిస్తారు ఏంటి అనేటువంటిది తెలియదు. అంత యాక్టివ్గా కనపడటం లేదు పాలిటిక్స్లో అనేటువంటిది మాత్రం బయటికి కనపడేటువంటి అంశం. మరి ఈ నేపథ్యంలో బహుశా మరి రంగా వారసులుగా ఇప్పుడు ఉన్నటువంటి ఆశా కిరణ్ని ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకురావటం ద్వారాగా రంగా అభిమానులందరూ రాష్ట్రవ్యాప్తంగా ఉంటారు. ఒక విజయవాడకే పరిమితమైనటువంటి వ్యవహారమే కాదు. ఆయన కాపునాడు సంబంధించినటువంటి ఉద్యమాన్ని లీడ్ చేసినటువంటి వారు రంగా.
ఆయన వచ్చిన తర్వాత ఒక కాపు నాడు, కాపులకు సంబంధించినటువంటి సమస్యలు, కాపు రిజర్వేషన్లు ఇవన్నీ అంశాల మీద ఆయన అనేకమైన ఉద్యమాలు నిర్వహించారు. కాపులు మాత్రమే కాకుండా మిగతా సామాజిక వర్గాలకు కూడా రంగాకు సంబంధించినటువంటి అభిమానులు అప్పట్లో ఉండేవారు. సరే, ఇప్పుడు ఆ మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఇవన్నీ నేపథ్యంలో మరి రంగా వారసులకి ఎంత మేరకు రాజకీయపరమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటిది చూడాలి. ఎందుకు అనంటే రాజకీయాల్లో వారసత్వం అనేటువంటిది కాదు, జవసత్వాలు ఉండాలి అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ మధ్యకాలంలో ఒక సెటైరిక్గా చెప్పాడు. ఎవరికైనా అంతే, ఒక ఎంట్రీ లాగా ఈ విధమైనటువంటి వారసత్వం పనికొస్తుంది, కానీ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అని. వాళ్ళు సమర్థవంతంగా ప్రూవ్ చేసుకున్నప్పుడు మాత్రమే రాజకీయాల్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి రంగా వారసుడిగా రాధ ఎమ్మెల్యే అయ్యారు, అదేవిధంగా తర్వాత ఓడిపోయినటువంటి పరిస్థితి. తర్వాత మరి ఆయన యాక్టివ్ కాలేకపోవటము, రాజకీయ పార్టీలు ఆయనకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం, ఇవన్నిట్లో కూడా ఆయన సమర్థత మీదే కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాధా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆశా కిరణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అత్యధికంగా ఉన్నటువంటి వాళ్ళని తమ వైపు తిప్పుకోవాలి అనేటువంటి ప్రయత్నాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా కనపడుతుంది. ఇప్పటికే 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి పొత్తు పెట్టుకోవడం, తెలుగుదేశం పార్టీతో ఆయన బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేయటం, మొన్న ఎన్నికల్లో గెలవటం, ఇవన్నీ కూడా చూసాం. అత్యధిక మంది కాపు సామాజిక వర్గము పవన్ కళ్యాణ్తో జనసేనతో ఉన్నారు అనేటువంటిది నిజం. అత్యధిక మంది అందరూ ఆయనతోనే ఉన్నారు అనేటువంటిది కాదు. కొంతమంది తెలుగుదేశంలో ఉంటారు, కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు, కొంతమంది బీజేపీలో ఉంటారు, ఉండొచ్చు. కానీ మెజారిటీ వర్గం కాపు సామాజిక వర్గము జనసేనతో ఉంది అనేటువంటిది మాత్రం అంగీకరించాల్సినటువంటి విషయం. అయితే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ పదే 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటారు అనేటువంటి విధంగా ఆయన మాట్లాడటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానివ్వము, మా కూటమి విడిపోదు అనేటువంటి విషయాలు మాట్లాడటం. ఈ నేపథ్యంలో కాపులకు సంబంధించి అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకునేటువంటి కాపు సామాజిక వర్గం యువత, వీళ్ళల్లో కొంత అసంతృప్తి నెలకొన్నది అనేటువంటిది కూడా ఉంది. తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో అంటే వంతపాడుతున్నారు, పూర్తిగా సాగిలపడ్డారు అనేటువంటి విమర్శలు కూడా కొంత తెలుగుదేశం, జనసేన విడిపోవాలని కోరుకునేటువంటి వాళ్ళు మాట్లాడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని వెనకాల ఎలాగూ పవన్ కళ్యాణ్ ఊడిగం చేస్తున్నాడు, వాళ్ళ జెండా మోస్తున్నాడు, ఇలాంటి విమర్శలన్నీ కూడా చేస్తూ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వాళ్ళిద్దరు కలవటం వల్లే, ఆ ముగ్గురు కలవటం వల్ల ఓడిపోయినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి వాళ్ళు విడిపోతే బాగుండని కోరుకుంటుంది, కానీ వాళ్ళు విడిపోమని చెప్తున్నారు. కాబట్టి వ్యూహాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపుల్లో ఉండేటువంటి కొంత అసంతృప్తి, పవన్ కళ్యాణ్ మీద ఉండేటువంటి అసంతృప్తి, అంటే మనం ముఖ్యమంత్రి కావాలి, మన వాళ్ళు ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి దాని మీద దాన్ని కొంత అసంతృప్తిని తమ వైపు తిప్పుకునేటువంటి విధంగా రంగా సమైనటువంటి వారసురాల ఆశా కిరణ్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా. ఒకవేళ మరి వీళ్ళు కాదు, జనసేన కాదు, లేదా పవన్ కళ్యాణ్ కాదు, తెలుగుదేశం కాదు, వీళ్ళు కాకుండా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే కాపులను ముఖ్యమంత్రిని చేస్తారా? అసలు అక్కడ అవకాశమే లేదు కదా. కనీసం ఇక్కడ డిప్యూటీ సీఎం అయ్యారు పవన్ కళ్యాణ్, భవిష్యత్తులో సీఎం అవడానికి కూడా అవకాశాలు ఉండొచ్చు, ఆ విధంగా ఎదగటానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఆశా కిరణ్ ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనేది లేదని ప్రకటించలేదు, కానీ వాస్తవంగా ఆవిడ అడుగులు, జరుగుతున్నటువంటి పరిణామాలు అందుకు అనుగుణంగానే ఉన్నాయి. కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎంత మేరకు ఆవిడ సక్సెస్ అవుతుంది అనేది చూడాలి. ఒకవేళ తెలుగుదేశం పార్టీ కూడా మరి ఆవిడ వైసీపీలో చేరితే మరి రంగాభిమానులు అటువైపు పూర్తిగా వెళ్లకుండా రాధాకి ఏదైనా ఎమ్మెల్సీ ఇవ్వటమో, లేదంటే అవసరం అనుకుంటే మరి రెండో తప్ప ఇప్పుడు మినిస్టర్లకు సంబంధించిన దాంట్లో ఏదైనా మినిస్టర్ ఇవ్వటమో, మేము ప్రాధాన్యత ఇస్తున్నాం రంగా కుటుంబానికి అనేటువంటి విధంగా మరి తెలుగుదేశం పార్టీ చేసేటువంటి ప్రయత్నం అని చేస్తూ చూడాలి. మరి ఎంత మేరకు ఆశా కిరణ్ మరి రాజకీయాల్లో సక్సెస్ అవుతారు లేదో చూడాలి. ఇప్పుడు రంగా పేరుతో ఆ కుటుంబం నుంచి రంగా సతీమణి రత్నకుమారి ఎమ్మెల్యేగా గెలిచారు, ఆ తర్వాత రాజకీయాలకు దూరం అయ్యారు. ఆ తర్వాత రంగా కుటుంబం నుంచే చలపతిరావు కూడా ఒకసారి వంగవీటి చలపతిరావు ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు, ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరం అయ్యారు. శాంతను కుమారు కొంత రాజకీయాల్లో గతంలో ఉన్నారు, తర్వాత దూరం అయినటువంటి పరిస్థితి ఉంది. వంగవీటి నరేంద్ర కొన్నాళ్ళు బీజేపీలో ఉన్నాడు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వంగవీటి మోహన్ నగర్ కుటుంబం నుంచి కొంతమంది వీళ్ళందరూ ఉన్నారు. అయితే యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళలో మాత్రం నరేంద్ర వైసీపీలో ఉన్నారు, ఇంకొక వైపున
రాధా తెలుగుదేశంలో ఉన్నారు. ఇప్పుడు ఆశా కిరణ్ ఏ పార్టీలో చేరతారు ఏంటి అనేది చూడాలి. ఆశా కిరణ్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేటువంటిది రేపు రంగానాడు ఆ సందర్భంగా కొంత రాజకీయ ప్రకటన, పార్టీ చేరేటువంటి అంశం కాకపోయినా కొంత రాజకీయ ప్రకటనలు అయితే సూచాయిగా చేసేదానికి అవకాశం ఉండొచ్చు. బహుశా 2029 నాటికి ఆవిడ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది.